నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో దారుణం. భార్య కుమార్తె వదినను చంపి ఉరేసుకున్న భర్త. యాదాద్రి జిల్లా బీబీనగర్లో రోడ్డు ప్రమాదం. అతివేగంగా వచ్చి ఢీకొన్న కారు, 2 దుర్మరణం. పీజీ వైద్య విద్య యాజమాన్య సీట్ల భర్తీపై కీలక నిర్ణయం. 85% స్థానికులకు దక్కేలా జీవో తీసుకురానున్న సర్కారు. ఆంధ్రప్రదేశ్ నకిలీ మద్యం కేసులో బిగిస్తున్న ఉచ్చు. విజయవాడలో వైసీపీ కీలక నేత జోగి రమేష్ అరెస్ట్. నేడు LVM-3 రాకెట్ ప్రయోగించనున్న ఇస్రో. కక్షలోకి CMS-3 ఉపగ్రహం మోసుకెళ్లనున్న వాహన నౌక. వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి 3 హత్య చేసి ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. 4 మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో తెల్లవారుతుండగా విషాద సంఘటన చోటు చేసుకుంది. కుల్కచర్లకు చెందిన వేబూరి యాదయ్య, అతని భార్య అలివేలుకు మధ్య కొన్నాళ్లుగా విభేదాలు ఉన్నాయి. వారిరువురి మధ్య గ్రామ కుటుంబ పెద్దలు పంచాయతీ చేశారు. ఈ క్రమంలో యాదయ్య భార్య పిల్లలను తీసుకెళ్లేందుకు అతని వదిన వచ్చింది. తెల్లవారితే భార్య పిల్లలను తీసుకెళ్తారని భావించిన యాదయ్య దారుణానికి ఒడిగట్టాడు. నిద్రపోతున్న భార్య అలివేలు, చిన్న కుమార్తె శ్రావణి, వదిన హన్మమ్మను కత్తితో నరికి చంపేశాడు. తండ్రి దాడి నుంచి పెద్ద కుమార్తె తప్పించుకుంది. పెద్ద కుమార్తె తల, చేతికి కత్తి గాయాలయ్యాయి. 3 దారుణంగా కత్తితో నరికి చంపిన యాదయ్య అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. 4 మరణానికి కుటుంబ కలహాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. నేను స్కూల్కి పోయినా. సాయంత్రం మా అమ్మ మా డాడీ గొడవ పడ్డారు. మా అమ్మ మా డాడీ చెప్పకుండా అయ్యలతో పోయింది. పోతే మా డాడీ నా తానికి వచ్చి అడిగిండు, నీ తానికి వచ్చిందా అంటే రాలేదని చెప్పిన. మళ్ళీ నేను మా డాడీ ఇద్దరం కలిసి పోయినాం. మా పెద్దమ్మని అడిగితే ఆడలేదని చెప్పింది. ఇంకో పిన్నిని అడిగితే ఆడలేదంటే ఇంటికి పోయినాం. వస్తుందా మనం చూసినాం, రాలేదు. 7 గంటలకు అట్లా ఫోన్ చేసిండు అయ్యా. ఫోన్ చేసి రమ్మని చెప్పిండు. నేనే ఉంటుడు రాండి అంటే పోయినాము. పోయినాక అయ్యా మంచిగా ఉండు అది ఇది అని చెప్పి ఇంటికి పంపించిండు. అయ్యా చెప్తే మంచిగా ఉండు అని చెప్పిండు. చెప్పినాక ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చినాక మేము తిన్నాము. నాయన తినంటే తినని చెప్పిండు. మేము అందరం పండుకున్నాక మా నాయన తీసుకొని మా పెద్దమ్మని కొడితే మేము లేచినాం. కల్వరా దాంతోనే కొడితే మేము లేచినాం. మా అమ్మ ఆపుతుంటే మా అమ్మని మా పెద్దమ్మని ఇద్దరిని కలిసి కొట్టిండు. కొట్టిన తర్వాత నేను వాళ్ళు చనిపోయిన తర్వాత మా నాయన మీరు ఇద్దరు ఉండి ఏం చేస్తారు అని చెప్పిండు. ఎవరు చూసుకుంటారు మిమ్మల్ని అది అని చెప్తే చెప్పి ఇక తర్వాత మా చెల్లెల్ని నన్ను ఇద్దరిని కొడితే మా చెల్లెల్ని బాణసాలు కొడితే మా చెల్లెలు చనిపోయినాక నేను చిలుకు తీసి బయటకు ఉరికిన. మా నాయన ఇక నేను ప్రభాంకులతో పోయి తోలుకొని వచ్చినాక మా నాయన వేసుకొని చనిపోయిండు. రోజు ఏం కొట్లాడుకుండ్రు ఎప్పుడన్నా కానీ ఆ రోజు సాయంత్రం ఎందుకేమో గొడవ పడ్డారు. మా పెద్దమ్మ మా అమ్మ ఫోన్ చేసి పిలిచింది. వాళ్ళు గొడవ పడ్డారు, మా నాన్న కొడతాడేమో అన్నట్టు మా పెద్దమ్మకు ఫోన్ చేసి మా అమ్మ పిలిచింది. ఇక అందరం కలిసి ఇంటికి వచ్చినాక మా డాడీ ఇట్లా చేసిండు. ఇక ప్రభాంకుల హాస్పిటల్కి తోలుకుపోయిండు. ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చారు.
నువ్వు ఏడ చదువుకుంటావు? గర్ల్స్ స్కూల్లో ఏ క్లాస్? 9th క్లాస్. చెల్లెలు? చెల్లెలు 4th. నీ పేరు? అపర్ణ. జామున కులక్చెర్లలో ఒక 100 కాల్ రావడం జరిగింది. దాన్ని అటెండ్ చేస్తే అక్కడికి వెళ్ళి చూస్తే యాదయ్య అనే వ్యక్తి అతని భార్యని, చిన్న బిడ్డని, వాళ్ళ వదినని ముగ్గురిని కత్తితో చంపిండు. వాళ్ళ పెద్ద బిడ్డని కూడా చంపడానికి ప్రయత్నం చేస్తే ఆ అమ్మాయి తప్పించుకొని పారిపోయింది. ఆ తర్వాత అతను కూడా ఇంట్లో ఊరేసుకొని చనిపోయిండు. దీని విషయంలో ప్రాథమికంగా మేము విచారణ చేస్తున్నాము. దీని మీద ఫిర్యాదు తీసుకున్న తర్వాత ఫర్దర్గా డీటెయిల్స్ మేము అప్డేట్ చేస్తాం. నలుగురు మరణాలతో కుల్కచెర్ల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏపీ మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావు, జగన్మోహన్ రావులను ఎక్సైజ్ సిట్ అధికారులు 7 రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించారు. జోగి రమేష్ ప్రోద్బలంతోనే నకిలీ మద్యం వ్యాపారం ప్రారంభించినట్లు నిందితులు తెలిపినట్లు సమాచారం. జనార్దన్ రావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా జోగి రమేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. బ్రిటన్లో శనివారం ఓ రైలులో ప్రయాణికులపై కత్తిదాడి ఘటనలో 2 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఘటనకు గల కారణంపై నిందితులను పలు కోణాల్లో విచారణ చేస్తున్నారు. శనివారం సాయంత్రం డాన్కాస్టర్ నుంచి లండన్ వెళ్తున్న ఓ రైలు హంటింగ్డన్ స్టేషన్కు చేరుకుంది. క్షణాల వ్యవధిలో రైలులోకి ఎక్కిన 2 దుండగులు బీభత్సం సృష్టించారు. విచక్షణ రహితంగా ప్రయాణికులపై కత్తులతో దాడి చేశారు. సమాచారం అందగా రైల్వే స్టేషన్కు చేరుకున్న పోలీసులు 2 నిందితులను అరెస్టు చేశారు. కత్తి దాడి ఘటనలో 10 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు ఎక్స్లో పేర్కొన్నారు. పీజీ వైద్య విద్య సీట్ల భర్తీలో సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. మేనేజ్మెంట్ కోటాలోని 85% సీట్లను స్థానికులతోనే భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ విద్యా సంవత్సరం నుంచే కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకురావాలని భావిస్తోంది. తద్వారా సుమారు 400 సీట్లు అదనంగా రాష్ట్ర విద్యార్థులకు దక్కే అవకాశం ఉంది. నేడో రేపో ఇందుకు సంబంధించిన జీవో విడుదలయ్యే అవకాశం ఉండగా సర్కారు నిర్ణయంపై జూనియర్ వైద్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పీజీ వైద్య విద్యా మేనేజ్మెంట్ సీట్ల కేటాయింపుపై గత కొంతకాలంగా చర్చ సాగుతోంది. మేనేజ్మెంట్ కోటా సీట్లలో 85% స్థానికులకు కేటాయించాలని వైద్య విద్యార్థులు కోరుతున్నారు. ఆ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహకి విన్నవించారు. మేనేజ్మెంట్ కోటాలో 85% సీట్లు స్థానికులకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జీవో విడుదల చేయాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి వైద్యారోగ్య శాఖ కార్యదర్శిని ఆదేశించారు. నేడో రేపో జీవో విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇప్పటివరకు మేనేజ్మెంట్ కోటా సీట్లని ఓపెన్ కేటగిరీలో భర్తీ చేస్తున్నారు. కొత్త నిర్ణయంతో రాష్ట్ర విద్యార్థులకు మేనేజ్మెంట్ కోటా కింద అదనంగా 318 సీట్లు దక్కనున్నాయి. మరో 15% అంటే 56 సీట్లు ఓపెన్ కేటగిరీలో ఉంటాయి. రాష్ట్రంలో మొత్తం 31 పీజీ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వాటిలో 12 ప్రభుత్వ, 19 ప్రైవేటు కళాశాలలు. ప్రభుత్వ కాలేజీల్లో 1472, ప్రైవేట్లో 1511 కలిపి 2983 సీట్లు ఉన్నాయి. వాటిలో ప్రభుత్వ కాలేజీల్లోని 50% సీట్లు ఆల్ ఇండియా కోటాలో భర్తీ చేస్తారు. ప్రభుత్వ కాలేజీల్లోని మిగతా 50, ప్రైవేటు కాలేజీల్లోని 50% సీట్లు కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. ప్రైవేటు కాలేజీల్లోని మిగతా 50% అంటే 741 పీజీ మెడికల్ సీట్లు మేనేజ్మెంట్ కోటాలో భర్తీ చేస్తారు. అయితే వాటిలో 374 సీట్లు మేనేజ్మెంట్ కోటా 1 కిందకి వస్తాయి. తాజాగా తీసుకున్న నిర్ణయంతో
ఆ మొత్తం సీట్లలో 85% సీట్లు రాష్ట్ర విద్యార్థులతోనే మేనేజ్మెంట్ కోటాలో భర్తీ చేయాల్సి ఉంటుంది. అంటే 318 సీట్లు అదనంగా రాష్ట్ర విద్యార్థులకు దక్కనున్నాయి. కేవలం 56 సీట్లను మాత్రమే ఓపెన్ కేటగిరీలో భర్తీ చేయాల్సి ఉంటుంది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి కొత్త విధానాన్ని అమలు చేయాలని సర్కారు భావిస్తోంది. వైద్య విద్యా పీజీ మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి సంబంధించిన జీవో నేడో రేపో విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టిజూడా హర్షం వ్యక్తం చేస్తోంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీటి పాలైందని రైతులు ఆవేదన చెందుతున్నారు. విత్తనాలు, మందులు, పెట్టుబడులు ఇలా అన్నింటినీ అధిగమించి సాగు చేశామని, కోత దశలో తుపాను తమ కడుపు మీద కొట్టిందని కన్నీరు మున్నీరవుతున్నారు. నష్టాన్ని అంచనా వేసి త్వరితగతిన పరిహారాన్ని చెల్లించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. హనుమకొండ జిల్లా పరకాల రెవెన్యూ డివిజన్ వ్యాప్తంగా మొంతా తుఫాను ప్రభావంతో వరి, పత్తితో పాటు కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. విత్తనాల ఖర్చు మొదలు ఎరువులు, పురుగుమందులు, యూరియా కష్టాలు అన్నీ అధిగమించి పంట సాగు చేస్తే వరుణాగ్రహంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టాన్ని అంచనా వేయడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నాకు పంట ఇంకో 15 రోజులు 20 రోజులు అయితే చేతికొచ్చే సమయంలో ఈ పంట అంతా అకాల వర్షం వల్ల నేలరాలడం జరిగింది. నేను క్యాబేజీ 3 ఎకరాలు పెట్టిన. 3 ఎకరాలకు ఎకరానికి 40,000 చొప్పున పెట్టుబడి అయింది. అకాల వర్షానికి మొత్తం ఖరాబ్ అయింది. పంట నష్టం 1,20,000 లెక్కది. 3 నెలల 12 లక్షలు లెక్క పెట్టిన పెట్టుబడి. అది అకాల వర్షానికి మళ్ళీ వేరే పంట వేద్దాన్నా కానీ ఇప్పుడు టైం లేకుండా వర్షాకాలం పంట ఇది ఇట్లా నష్టపోయింది. పిండి బస్తాలతో సమస్య, మార్కెట్ల ధరతోటి సమస్య, రైతుకు ప్రతిదీ సమస్యగా మారింది. రైతుల సమస్య ఎవరు ఆలకించడం లేదు. రైతును ఎవరు పట్టించుకునే నాదులు లేడు. రైతును ఎవరు కూడా ఆలోచించడం లేదు. 25,000 నుంచి 30,000 వరకు పెట్టుబడి పెట్టాం. అలాగే మాకు 25,000 నుంచి 30,000 వరకు కూడా వచ్చడానికి కూడా అవకాశం ఏమీ లేదు. ఈ రోజు వరకు అప్పు తెచ్చి పెట్టుకుంటూనే ఉన్నాం. ఈ వర్షాలు చేయబట్టి ఈ రోజు వరకు రైతు అనే వ్యక్తి నష్టంలో ఉన్నాడు. 4 ఎకరాలు పొలం వేసిన నేను 1,20,000 దాకా పెట్టుబడి ఇప్పటి వరకు. ఇప్పుడు ఏమొస్తుందంటే మొత్తం ఆవులు వచ్చేటట్టు లేదు. అది కోసినంత మునిగిపోతుంది. మామూలుగా అందరూ వేరు రకైతే నేను కొంచెం వేరే రకం వేసాను. నాకు ఎక్కువ పెట్టుబడి పోయింది. నాకు బాగా పడ్డది. బాగా అయితే ఎవరు రాలేదు. మామూలుగా స్థానిక ఎమ్మెల్యే వచ్చి చూసిపోయింది. కానీ అధికారులు ఇంతవరకు ఎవరు రాలేదు. మొంతా తుఫాను నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో అన్నదాతలకి తీవ్ర నష్టం మిగిల్చింది. భారీ వర్షాలతో పంట కోతకొచ్చే దశలో ఉన్న వేలాది ఎకరాల పంటలకు అపార నష్టం వాటిల్లింది. ముఖ్యంగా వరి, పత్తి పంటలు అధికంగా దెబ్బతినడంతో అన్నదాతలు కన్నీరు మున్నీరవుతున్నారు. 2 జిల్లాల పరిధిలో లక్షల ఎకరాల్లో వరి, వేల ఎకరాల్లో పత్తి పంట దెబ్బతింది. 6 గాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోవడానికి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే తేమ, తాలు పేరిట ఇబ్బంది పెడుతున్నారని రైతులు వాపోతున్నారు. దేవుడు నోట్లో మట్టి కొట్టిన విధంగా అయిపోయింది. రెక్కల కష్టం అన్యాయం అయిపోయిందని చెప్పి తల్లడిల్లే పరిస్థితి ఏర్పడ్డది. చాలా దుఃఖం అనిపిస్తుంది. పొలాల దగ్గరకు వచ్చి చూద్దామన్నా మనసు తరుక్కుపోతుంది. ఇక చాలా విధంగా రైతు అన్ని విధాలుగా నష్టం వాటింది. దీనిపై చర్య తీసుకుని ప్రభుత్వం వెంటనే తగిన పరిస్థితుల్లో ఆదుకోవాలని, ప్రభుత్వం కాపాడుకోవాలని కోరుకుంటున్నాం. ట్యాంకర్లో పెట్టి సాగు చేసినాం. మళ్ళీ మధ్యలోకి వచ్చేసరికి యూరియా కొరతతోనే చాలా ఇబ్బందులు పడి అటు ఇటు ఎట్నో గట్రా పండించుకున్నాం. లాస్ట్కి వచ్చేసరికి తుఫాను వల్ల, అకాల వర్షాల వల్ల పంట మొత్తం నేలకు ఒరిగింది. వరదల గాలి దుమ్ము వల్ల పొలం మొత్తం పడ్డది. కూలీలను అడిగితే ఎకరానికి 30,000 అడుగుతారు. గుత్తా వేసుకొని కడతాంటారు. లేకపోతే నీళ్ళుంటే కట్టనంటారు. నీళ్ళు లేకపోతేనే కడుతుర్రు. మొత్తం కోతకొచ్చిన పొలం పడిపోయింది. మొత్తం ఏముంది సార్, 2-3 సార్లు మందు కొడుతుంది, పిండి కలుతుంది, నాటు పెట్టే కలుపుకులాయే 40,000-50,000 అవుతాయి ఒక ఎకరానికి. ఇప్పుడు 15 రోజులు కోసే పొలం కాక ఇంకా మ్యాక్సిమం ఒక 20 రోజులు ఉండే పొలం కూడా, పచ్చి గింజ ఉండే పొలం కూడా అడ్డం పోవడం వల్ల అది తాలిగింజగా పోయి రైతులు చాలా ఒక పరంగా నష్టపోతున్నారు. అవి కూడా దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. పోస్తే అంత వాన వచ్చి 4 రోజులు దాచినాయి. 10 క్వింటాల ఒడ్ల దాకా ఆడ ఆగమైపోయినాయి. కుప్ప కోసి పెట్టినాం. అక్కడ పత్తి ఆగమైతుంది, ఇక్కడ వర్షాలు ఆగమైతున్నాయి. ఆనదేవుడు వచ్చి ఎట్లా బతకాలి, ఎట్లా చేయాలి, ఈ సంవత్సరము మొత్తం పెట్టుబడి మీద పడతట్టుంది.
అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టం అంచనా వేసి త్వరితగతిన పరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు.